రాజకీయ నాయకుడు అన్నవాడు భయపడకూడదు, ప్రజాస్వామ్యంలో తేల్చుకోవాలి, అసెంబ్లీలో ప్రజల కోసం గలం విప్పాలి. సో ఆ పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదు. ఒక అంశం ఏంటంటే అందరూ మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారు భయపడే క్యారెక్టర్ అని, మరొక అంశం పవన్ కళ్యాణ్ గారు నిండు సభలో భయపడి పారిపోయారు వీళ్ళు అని చెప్పి ఆయన కామెంట్ చేయడం. అంటే ఇలా భయపడడం అనే చర్చ కాదు. దానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు అనేది ఆయన మానసిక విజ్ఞాన విశ్లేషణ, సైకాలజీ అనాలిసిస్ చేయాల్సిన వల్ల ఉపయోగం లేదు. ఐ కాంట్ స్పీక్ సైకాలజీ, ఐ కెన్ ఓన్లీ స్పీక్ పాలిటిక్స్. సో భయపడి పారిపోయాడా, అవహేళన చేస్తారని పారిపోయాడా, అవమానాలు ఉంటాయని పారిపోయాడా, అవకాశం ఇవ్వలేదని రాలేదా, సో అవకాశం రాదని రాలేదా, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కనుక అవకాశం ఇవ్వరని రాలేదా, ఏదన్నా పేరు అల్టిమేట్లీ ది ఆన్సర్ ఇస్ ద సేమ్ కదా, ఫలితం ఇస్ ద సేమ్. నువ్వు దానికి ఏదైనా పెట్టు, భయపడేది ఏమన్నా చంపుతారా కొడతారా, కానీ ఏం భయపడితే చంపుతారా కొడతారా, ఏం చేయరు కదా. అసెంబ్లీకి వెళ్తే భయం ఎప్పుడు మనిషికి ప్రాణం పోతుందంటే భయం, కొడతానంటే భయం, అంతే కదా. ఇక దేనికి భయం ఉంటుంది చెప్పండి. సో అది కాదు, భయం కాదు. ఆయన ఏంటంటే ఆడ అవమానంగా ఉంటుంది, వీళ్ళు ఎలాగో నన్ను ఎలో చేయరు, నా పైన దాడి చేస్తారు, మూకుమ్మడిగా వాళ్ళకి 164 ఉన్నారు, నాకు 11 ఉన్నారు అనేటువంటి డైమెన్షన్ తప్ప భయంతో అసెంబ్లీకి వీళ్ళ భయం పడడానికి ఏముంది అక్కడ. వ్యక్తిగా భయము పడకపోవడం అంటూ ఉండదు. అంటే పవన్ కళ్యాణ్ చెప్పేది అంటే మేము రాజకీయంగా ఎక్స్పోజ్ చేస్తాం కనుక దాన్ని తట్టుకొనేగల శక్తి లేక వెళ్ళిపోయాడని. సో కానీ వాస్తవం ఏంటి అంటే అందరికీ తెలుసు, అక్కడ అవకాశం ఇవ్వరు, అవమానిస్తారు, అవహేళన చేస్తారు. సో ఆ అవమానాలు అవహేళనను ఎందుకు భరించాలి అనేటువంటి ధోరణి. కానీ వెళ్ళాల్సింది ఎందుకు అంటే యూ ఆస్క్ ఫర్ యువర్ ఓన్ వైట్ పేపర్ అనే పాయింట్. అది వాళ్ళు వైట్ పేపర్ పెట్టే దానికి కౌంటర్ చేయి. ఇప్పుడు వాళ్ళు ఇన్ని లక్షల అప్పులు చేశారంటున్నారు, నీ ప్రజెంటేషన్లో కౌంటర్ చేయి. అసెంబ్లీలో చేయాలనుకోండి, బయటకు వచ్చి చెప్పు. అసెంబ్లీలో చేయాలి. ఇప్పుడు నీ 5 ఏళ్ళ ఇవన్నీ 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన వైట్ పేపర్స్ కదా. సో నీ ప్రభుత్వం ఒక వర్షన్ పెట్టింది, మీ వర్షన్ చెప్పు, మద్యంలో అది అన్యాయం జరగలేదని. ఇప్పుడు బయట చెప్పింది అదే. ఇప్పుడు ఆయన బయట ఒక వాదన చేశాడు, ఉదాహరణకు లిక్కర్ విషయమే. మద్యం పైన ఏమన్నాడు, అసెంబ్లీలోమో మద్యం మీద వైట్ పేపర్లో చదవన్నాడు, ఏమన్నాడు, ఇదేదో బూమ్ సూపర్ బూమ్ 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 ఇంకే సుపీరియర్ బూమ్ ఇలాంటి బ్రాండ్లు పెట్టాడు, ఊరు పేరు లేని బ్రాండ్లు. తాను ముఖ్యమంత్రిగా వైదొలిగినాడు పాపులర్ టాప్ బ్రాండ్స్ ఉండే, ఇప్పుడు అవి జీరో అయ్యి ఈ బూమ్ బూమ్ బ్రాండ్స్ వచ్చాయని నేను ఆరోపణ నిర్దిష్టంగా వైట్ పేపర్లో చెప్పారు, సీఎం ముఖ్యమంత్రి చెప్పారు. దానికి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, బయట చెప్పాడు, మేము చంద్రబాబు నాయుడు పాలనలో అదే డిస్టిలరీస్ నుంచి సప్లై అయింది, మేము అధికారంలో ఉన్నప్పుడైనా అదే డిస్టిలరీస్, మార్పు లేదు. ఈ 45 రోజుల్లో కూడా అదే డిస్టిలరీస్, ఓకే, డిస్టిలరీస్లో మార్పేం లేదు అని ఆయన ఒక వర్షన్ చెప్పాడు. సో అదే వర్షన్ అసెంబ్లీలో చెప్పు, అయ్యా నువ్వు వైట్ పేపర్ పెడుతున్నావు, నేను ఇంకో పలానా డిస్టిలరీస్ నుంచి లిక్కర్ గవర్నమెంట్ సప్లై చేయించింది, నువ్వు మరి అదే డిస్టిలరీసా కాదా చెప్పు. అదే డిస్టిలరీస్ ఎందుకు ఉంటే మరి భూమే కదా అది కూడా అని చెప్పు. తర్వాత ఇంకో ఆర్గ్యుమెంట్ ఏం పెట్టాడు జగన్ అంటే, మేము అధికారంలోకి వచ్చేటప్పటికి ఇన్ని షాపులు ఉండే, ఆ షాపులు ఇంతకు తగ్గించాము, ఇన్ని బెల్ట్ షాపులు ఉండే దాన్ని మొత్తం తొలగించాము, మేము ధరలు పెంచి మద్యం వినియోగాన్ని నియంత్రించాము, ఇవన్నీ చెప్పారు. అది ఆ డేటానే చెప్పు అసెంబ్లీలో. అయ్యా నువ్వు 2019లో మీరు ముఖ్యమంత్రిగా దిగే సమయంలో ఇన్ని మద్యం షాపులు ఉంటాయి కాదంటారా, చెప్పండి, లెక్క చెప్పండి, నా దగ్గర ఉన్న లెక్క నేను చెప్తున్నా, తప్పో చెప్పండి అని ధీటుగా ఎదుర్కోవాలి కదా. అఫ్కోర్స్ మైక్లు కట్ చేస్తారు, అరుస్తారు, అవమానిస్తారు. 164 మంది వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లా జరుగుతుంది కదా, 11 మంది ఇల్లు ఉన్నప్పుడు అవన్నీ ఎలాగ జరుగుతాయి. బట్ అదంతా జనం చూస్తారు కదా. సో జనమే అంటే ఇది ఓన్లీ వన్ వే వర్షన్. ప్రతిపక్ష నేత వర్షన్ అవకాశం ఇస్తలేరు. ప్రభుత్వ వాదనలో బలం ఉంటే మరి ఎందుకు భయపడతారు? అప్పుడు రివర్స్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, మీరు ఎందుకు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇవ్వక అని. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినవ్వక ఎందుకు భయపడుతున్నారు అని అనేవాళ్ళు కదా. అందువల్ల అల్టిమేట్గా సమాజం ఇది చూస్తుంది కదా. సో నేను కంటెస్టేషన్ అనేది ఇంకెక్కువ చూస్తారు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే చూసిన దానికన్నా అసెంబ్లీలో వాదన ఇంకెక్కువ చూస్తారు కదా. సో అందువల్ల అసెంబ్లీ ద రైట్ ఫోరం టు ఫైట్. అయితే ఆ సమస్య ఏంటి అంటే దాన్ని భరించగలగాలి.
అంటే ఏ అసెంబ్లీలోనైతే 151 మంది ఎమ్మెల్యేల మా బలంతో ఒక ఏకఛత్రాధిపత్య చక్రవర్తిగా వెలుగొందాడు, అదే అసెంబ్లీలో 11 మంది సభ్యులతో ఒక నెగ్లిజిబుల్ ప్రజెన్స్తో ఉండడం అనేది భరించలేకపోతుంది. ఈ చేంజ్ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేక, కానీ యాక్సెప్ట్ చేయాల్సిందే ప్రజాస్వామ్యంలో. నిన్న కేసీఆర్ అసెంబ్లీకి పోతే అసలు బడ్జెట్ కన్నా ఎక్కువ కేసీఆర్ మీద చర్చ పెట్టారు. ఎందుకు పెట్టారు? 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, లాంగ్ పీరియడ్ కదా 10 ఏళ్ళు అంటే. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఆయనే అంత టవరింగ్ లీడర్. ఆయన సభకు వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఎవరెదురుగా ఎవరినైతే తాను ఓటుకు నోటు కేసులో జైల్లో పెట్టాడో, ఎవరినైతే తన హయాంలో అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారో, ఎవరినైతే పట్టుబట్టి కొడంగల్లో అసెంబ్లీలో ఎలక్షన్లో 2008లో ఓడించారో అతను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే రేవంత్ రెడ్డి గౌరవనీయులైన ముఖ్యమంత్రి అనాల్సి వచ్చింది. ఇది కేసీఆర్ భరించలేని వంశమే, కానీ భరించిండు కదా. భరించిండు, వచ్చి మీడియా ఫస్ట్ టైం 10 ఏళ్లలో మీడియా పాయింట్కి వచ్చాడు. కానీ అసలు మనం ఊహించలేము మీడియా పాయింట్ కేసీఆర్ వచ్చిందంటే. అందుకే అంత ఫోకస్ వచ్చింది. బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం అదే. ఆయన చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన రాలేదు అసెంబ్లీకి. అసెంబ్లీకి వచ్చి మీరు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఎదురు కూర్చోలేదా? సో ఈయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రి అంటే 14 ఏళ్ళ ముఖ్యమంత్రి కదా. వయస్సులో కానీ, పొలిటికల్ స్టేచర్లో కానీ, పొలిటికల్ ఎక్స్పీరియన్స్లో కానీ చంద్రబాబు నాయుడు వే హెడ్ కదా. తన తండ్రితో రాజకీయం చేసిన వ్యక్తి కదా. సో రాజశేఖర్ రెడ్డితో రాజకీయం చేసిన వ్యక్తి కదా. సో ఆయన రాజశేఖర రెడ్డి కదా, అటల్ బిహారీ వాజ్పేయి, మీకు అలాంటి నాయకులతో రాజకీయం చేసిన అతను కదా. భారతదేశంలో నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీఏ ఇలాంటి కూటములతో వ్యవహరించిన జాతీయ స్థాయి రాజకీయ గుర్తింపు ఉన్న నాయకుడు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి 9 ఏళ్ళు, విభజిత రాష్ట్రానికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీ ఎదురుగా కూర్చున్నాడు కదా, నీ ఎదురుగా. బట్ దట్ ఈస్ యాక్సెప్టెడ్ ద రియాలిటీ కదా. ఆయన మాట్లాడదు ఎవరు స్పీకర్లో చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిగా ఉన్న అతను స్పీకర్ సీట్లో. తమిళనాడు సీతారాం చంద్రబాబు నాయుడు దగ్గర మంత్రిగా పనిచేశారు. అలాంటి తన దగ్గర మంత్రిగా పనిచేసిన వాడు తనను అవమానిస్తుంటే, తనకు మైక్ కట్ చేస్తుంటే అధ్యక్ష అని ఆయన గౌరవిస్తూ మాట్లాడాల్సి వచ్చింది. తన దగ్గర మంత్రిగా పనిచేసే వ్యక్తి. సో అలాంటి దాన్ని కూడా ఆ అవమానాలన్నీ దిగమింగాడు కనుక మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. బట్ అది దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ డెమోక్రసీ అనేది. అందువల్ల హీ హ్యాస్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ కదా.